హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటి రెసిపీ? ఇంత క్రిస్పీగా ఉన్నాయి, చూడడానికి కూడా ఎంతో బాగున్నాయి. ఏంటిది అనుకుంటున్నారా? ఎంతో క్రిస్పీగా మరెంతో టేస్టీగా ఉండే కొయ్య తోటకూర వడలు ఈరోజు ప్రిపేర్ చేసుకుందామండి. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ వడలకు ముందుగా 1 కప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు మినప్పప్పు రెండిటిని కలిపి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, పప్పు నానిన తర్వాత గోరుతో గిల్లితే ఇలా బద్ద సపరేట్ అయిపోతుంది. ఇలా నానిన వాటిని శుభ్రంగా కడిగి ఒక స్ట్రైనర్లోకి వడకట్టుకోవాలి, నీళ్ళేమీ లేకుండా. పప్పులో నీళ్లు ఉన్నట్లయితే మనకు పిండి జారుగా అయిపోతుంది. అందుకని ముందుగా ఈ పప్పుని ఒక స్ట్రైనర్లో వడకట్టుకొని నీళ్లు మొత్తం పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయాలి. నీళ్లు మొత్తం స్ట్రైన్ అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిని అస్సలు నీళ్లు పోయకుండా, మరీ మెత్తగా కాకుండా ముక్క చెక్కలాగా గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు నీళ్లు పొయ్యొద్దండి, ఆ పప్పులో ఉన్న చెమ్మే సరిపోతుంది. ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే 1 స్పూను 2 స్పూన్ల నీళ్లు వేసి ఇలా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా పలుకులు పలుకులుగా ఉండేటట్లు చూసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. దీనిలో 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా నలిపి వేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కొయ్య తోటకూరని 1 కప్పు సన్నగా తరిగి తీసుకోవాలి. కొయ్య తోటకూరకి మామూలు తోటకూరకి డిఫరెన్స్ ఏంటంటే, కొయ్య తోటకూర కాడలు కానీ ఈనెలు కానీ పింకిష్ షేడ్లో ఉంటాయి. అదే మామూలు తోటకూరకైతే గ్రీన్ కలర్లో ఉంటాయండి. ఈ కొయ్య తోటకూర క్యాలరీస్ తక్కువ ఉండి ఐరన్, కాల్షియము, జింకు ఇవి చాలా రిచ్గా ఉంటాయండి. దీంట్లో తప్పకుండా యూస్ చేయండి. 1 కప్పు సన్నగా తరిగిన కొయ్య తోటకూర వేసుకొని ఇలా పిసుకుతూ కలపాలి. అప్పుడు ఆ తోటకూర పిండిలో బాగా మిక్స్ అవుతుందండి. చూడండి, తోటకూర పిండిలో బాగా మిక్స్ అయిన తర్వాత మనకి తోటకూర ఎక్కువగా కనిపించదు. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక ఉండలాగా తీసుకొని దాన్ని మనం అరచేతిలో వేసుకొని వడలాగా ఒత్తుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రాక్టీస్ ఉంటే ఇలా ఒత్తుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రాక్టీస్ లేదు అనుకోండి, వేసుకోవడానికి కష్టంగా ఉంది అనుకుంటే ఒక క్లాత్ని తడిపి దాని మీద కానీ, లేదంటే అరిటాకు బాదం ఆకు మీద కానీ ఇలా చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. నేను ఆయిల్ కాగిందో లేదో కొద్దిగా వేసి చెక్ చేస్తున్నాను. ఆయిల్ కాగిందండి. ఆయిల్ కాగిన తర్వాత సిమ్లోకి మార్చుకొని మనము ఈ వడలను వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే తొందరగా కలర్ వచ్చేస్తాయండి, కానీ లోపల ఉడకవు. అలాగే వడలు బాణలకి సరిపోనే వేసుకోవాలండి. ఓవర్ఫ్లోగా వేసేస్తే విరిగిపోతాయి. మీ బాణల సైజును బట్టి 4-5 వడలు వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని
వీటిని కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తరువాత మాత్రమే రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకు కూడా టర్న్ చేసుకొని రెండవ వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇవి కాలినవి అని మనకి ఎలా తెలుస్తుంది అంటే చూడండి, పొంగు అణిగిపోతుంది. ఆ టైంలో మనము ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని వేరొక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా బాగా వచ్చినాయి కదండి, చాలా కలర్ కూడా సూపర్గా ఉన్నాయి. రెండవ బ్యాచ్ కూడా వేస్తున్నాను చూడండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మనము వడలు వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి. వడలు వేయడం అయిపోయిన తరువాత ఫ్లేమ్ మీడియంలో ఉంచి కాల్చుకోవాలి. అలాగే వడలు బాణల్లో ఓవర్ఫ్లోగా వేయకూడదు. వీటిలో ఉన్న పోషకాల వల్ల మనకు చాలా హెల్దీ వస్తుందండి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు ప్రోటీన్తో పాటు అన్ని వైటమిన్స్ అందుతాయి ఇలా చేసి పెట్టడం వల్ల. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వడలు మనకు ఈవినింగ్ టీతో పాటు కానీ లేదంటే గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు. అందరూ చాలా ఎంజాయ్ చేస్తారండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.